హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో అయితే అక్టోబర్ 24th తీసిందండి. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. మా ఊర్లో అయితే ధ్వజస్తంభ మహోత్సవం అయితే జరిగిందండి. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిది. గుడి అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడైతే ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే చేశారు. ఇక్కడ ఆవు కనిపిస్తుంది కదా, ఆవునైతే దేవుడి కింద వదులుతారంట. వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆవులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఏమో ఆ దేవుడి పేరు మీద అయితే ఆవుకైతే ఒక చిన్న వాతలాగా పెడతారండి. అది పెట్టినప్పుడు అది నొప్పితో జనాల మీద అయితే ఎగబడుతూ ఉంటుందని ఇక్కడ దాన్ని పట్టుకొని ఉంటున్నారు. ఇదైతే ఇంకా దేవుడి పేరు మీద వదిలేస్తారనమాట. ఇక్కడైతే అందరూ ఆవుకి చక్కగా పూజలు అయితే చేసేసారు. ఇలా గోమాతలకి పూజ చేయటం వల్ల చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే ధ్వజస్తంభం అయితే ఊరిలోకి అయితే ఊరేగింపు జరుగుతూ వస్తుందండి. ఊరిలో ఉండే మెయిన్ వీధుల్లోకి అయితే వస్తుంది. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చింది. అందరూ నీళ్ళతో వారిపోస్తారు కదా, సో మా ఇంటి దగ్గర నుంచి మేము కూడా అందరం నీళ్లు తీసుకొని అలాగే పూజ సామాన్లు తీసుకొని అయితే ఇక్కడ వచ్చాము. ట్రాక్టర్ మీద అయితే ధ్వజస్తంభం వచ్చింది. ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే చాలా బాగా జరిగిందండి. ధ్వజస్తంభ ప్రతిష్ఠ రోజైతే వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది బాగా. విలేజ్లో ఇలాంటి టైం అప్పుడే ఊరంతా పాజిటివ్ వైబ్స్తో డివోషనల్ వైబ్స్తో చాలా కలకలలాడుతూ ఉంటుంది. గుడికి సంబంధించి వార్షికోత్సవాలు అయితే మనం చూస్తూనే ఉంటాం, కానీ ధ్వజస్తంభం అయితే లైఫ్ టైం ఒక్కసారి చేస్తారు ఒక గుడికి అయితే. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అయితే మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఆ రోజు ప్రతిష్ట రోజు అయితే మార్నింగ్ నుండి బాగా వర్షం అయితే పడింది, కానీ ఆ కొంచెం సేపే ఊరేగింపు జరిగేంతసేపు అయితే వర్షం పడలేదు. మేము దేవుని ఊరేగింపులు అయితే కొంచెం సేపు పాల్గొన్నామండి. దేవుడి ఊరేగింపు జరిగేంతసేపు ధ్వజస్తంభం వెనకాలే కొంచెంసేపు అయితే తిరిగాము పిల్లలతో పాటు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని రిచువల్స్ పిల్లలకు కూడా తెలియాలి కదా, ఇలాంటివి కొన్ని విలేజెస్లోనే ఉంటేనే తెలుస్తాయి అని నా అభిప్రాయం. ఇలాంటి టైంలోనే అక్కల చెల్లెళ్ళు, ఊరి ఆడబిడ్డలు అందరూ కలిసి ఒకసాట మీట్ అవుతారు. విడిగా ఏ ఫంక్షన్స్కి వచ్చినా రాకపోయినా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం అందరూ కంపల్సరీగా వస్తూ ఉంటారు. ఇక్కడైతే అందరూ పూజ చేయటం అయిపోయిన తర్వాత మా వీధి నుంచి అయితే నెక్స్ట్ ధ్వజస్తంభం అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇక్కడ అందరూ అయితే ధ్వజస్తంభానికి అలాగే నమస్కరించు బొట్టయితే పెట్టేసుకొని ఊరేగింపుకి అయితే సాగనంపారు అందరూ కలిసి. దేవునికి సంబంధించి ఊరేగింపు జరిగేటప్పుడు అయితే కాగడాలు వేస్తూ ఉంటారు కదా, మీలో ఎంతమందికి తెలుసు? రీజన్ అయితే తెలియదు, కానీ ఇదైతే ఊరేగింపులో ఒక మెయిన్ పార్ట్. ఇక్కడైతే పూజారులు అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడుతున్నారండి. అది గేమ్స్ అంటారో లేదంటే ఒక యాక్టింగ్ లాగా చేస్తున్నారు. చాలా బాగా చేశారు, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ ఆడియో అయితే రాగా పెట్టేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వాళ్ళందరూ కలిసి ఒక గేమ్లో అయితే ఆడారండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, వీటిని ఏమంటారో కూడా తెలీదు. మీరు ఎప్పుడైనా చూసారా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.